మద్రాసులో ఒక ఆఫీస్లో ఒక అమ్మాయి పనిచేస్తుంది. మన ప్రార్థనకు వచ్చే అమ్మాయి పనిచేస్తుంది. వాళ్ళ మేనేజర్ ఉన్నాడే, మేనేజరు ఆడు పేద కన్ని, చాలామంది జీవితాలను పాడు చేసిన వ్యక్తి వాడు. ఈ అమ్మాయి డ్యూటీకి ఇచ్చారు, పెళ్లి కాని అమ్మాయి డ్యూటీకి వెళ్ళింది. అప్పుడప్పుడు వచ్చి ఈకిలిస్తుంటాడంట. ఆ అమ్మాయి ఈకిలించదంట. ఒకసారి చూస్తాను చూపు ఇంకంతే. ఇక 20-30 రోజులు అయిన తర్వాత ఒక రోజున ఆ అమ్మాయి గదిలో ఆ అమ్మాయిని అతని గదిలోకి పిలిచాడంట. పిలిచి, మేడం టేక్ యువర్ సీట్ అన్నాడట మేనేజర్. నన్ను కూర్చోమంటారు ఏంటండి, మీరు పెద్ద మేనేజరు, మీ ముందు నేను కూర్చోవడం ఏంటండి అంటే, అమ్మా ఒక 20-30 రోజుల నుంచి నీ బిహేవియర్, నీ ప్రవర్తన నేను గమనించాను, నన్ను క్షమించమ్మా. నా జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చావు, నాకు మనసుండే మనిషిగా తీర్చావు, నేను పశువుని అని కాళ్ళ మీద పడబోయాడంట. ఆ బిడ్డనిందంట, నేను ప్రార్థనకి వెళ్తానండి, నేను ఇలాంటి మనిషిని కాదు, అయినా మీ కొరకు నేను ప్రార్థన చేశాను తప్ప ఇంకేమీ చేయలేదు, మీరు నా తండ్రి లాంటి వాళ్ళు. ప్రైజ్లో ఆ అమ్మాయి ఇతనికి బోధ చేయలే, మారు మనసు గురించి చెప్పలే, యేసు ప్రభుని గురించి చెప్పలే, ఏమీ లేదు. ఆమె ప్రవర్తన ఆ మేనేజర్ని తల్ల క్రిందులు చేసింది.